హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను వచ్చేసి నిత్య పూజ ఎలా చేసుకుంటానో అలాగే పూజ గదిని ఎలా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. యాక్చువల్గా నిన్న వచ్చేసి అమావాస్య అన్నమాట. అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే వచ్చేసి నేనైతే డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను అన్నమాట పూజ గదిని. అయితే మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి మాకైతే పూజ గది సపరేట్గా పెద్దగా అయితే ఏం లేదండి. కాకపోతే చిన్నగా 2 సెల్ఫ్లు అయితే సపరేట్ అయితే ఇచ్చారన్నమాట. సో నేనైతే దీపాలు అయితే పెట్టుకుంటాను కదా, ఆ ఒత్తులు కొంచెం పెద్దగా పెట్టడం వల్ల పైన అనేది మొత్తం అంటే బ్లాక్ అయితే అయిపోతుందన్నమాట. ఇక నేను మంత్కి అయితే 1 టైం అయితే క్లీన్ చేసుకుంటానండి. తప్పనిసరిగా అమావాస్య నెక్స్ట్ డే అయితే తప్పనిసరిగా క్లీన్ అయితే చేసుకుంటాను నా పూజ గదిని, అంటే పూజ సెల్ఫ్ని. ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళ పూజ గదిని అయితే క్లీన్ చేసుకుంటారు. ఇక నేను వచ్చేసి నా పద్ధతిలో ఎలా క్లీన్ చేసుకుంటానో నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో ఫైనల్లీ ఫస్ట్ అయితే ఇక్కడ వీడియోలో అయితే చూశారు కదండి, మా దేవుని సెల్ఫ్లో వచ్చేసి 2 అయితే చిన్నగా అయితే ఉన్నాయి. ఫస్ట్ సెల్ఫ్లో వచ్చేసి నేనైతే దేవుని ఫోటోలు అయితే పెట్టుకుంటాను. ఇక కింద సెల్ఫ్లో వచ్చేసి ఏంటిదంటే పూజా సామాగ్రి అంతా కింద సెల్ఫ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇక పూజ గది క్లీన్ చేసే ముందు అయితే ఫస్ట్ అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే అంటే ఫోటో ఫ్రేమ్స్కున్న ఫ్లవర్స్ అయితే తీసి పెట్టేస్తాను అన్నమాట, పక్కన పెట్టేస్తాను. ఆ ఫ్లవర్స్ని వచ్చేసి పడేనన్నమాట. ఇంకా ఆ ఫ్లవర్స్ని అయితే మాకు ఒక పూల కుండ అయితే ఉందండి, అందులో వచ్చేసి నేనైతే స్టోర్ చేసిస్తాను. ఇక అలా అంటే దేవుని దగ్గర పెట్టిన దగ్గర ఫ్లవర్స్ వచ్చేసి నేనైతే ఎక్కడ పడితే అక్కడ పాడేయను, అలా ఒక ప్లేస్ దగ్గర అయితే స్టోర్ చేసిస్తాను. సో ఫైనల్లీ ఫ్లవర్స్ తీసేసిన తర్వాత నేనైతే ఆ సెల్ఫ్ నుంచి అయితే ఫోటో ఫ్రేమ్స్ అలాగే చిన్న పూజ సామాగ్రి అంతా ఆ ప్లేస్ నుంచి అయితే తీసేస్తాను అన్నమాట. ఫోటో ఫ్రేమ్స్ తీయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక డస్టర్ తీసుకొని ఫస్ట్ అయితే నేనైతే సెల్ఫ్లను అయితే అలా దులిపినట్టు అయితే చేశానండి. తర్వాత వచ్చేసి ఒక లిక్విడ్ తీసుకొని 2 సెల్ఫ్లో అయితే కొంచెం వేసుకున్నాను. దాని తర్వాత వాటర్ ఉంటుంది కదా, వాటర్ అప్లై చేసుకోండి ఇక రుద్దడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి వీడియోలో పైన కొంచెం చాలా వరకు బ్లాక్నెస్ అయితే పోయిందన్నమాట. ఇలా రుద్దడం అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే వాటర్తోనైతే కడిగానండి. ఇలా వాటర్తోని కడగడం వల్ల చాలా వరకు పూజ గది అనేది క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయింది కూడా ఇక్కడ వచ్చేసి. ఇక నా దగ్గర వచ్చేసి విగ్రహాలు అలాగే పూజ సామాగ్రి అనేది తక్కువగా ఉంటుంది. నేను చేసుకునే పూజ చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. నేను వచ్చేసి పూజ గదిని అయితే నాకు అంటే మంత్కి ఒకసారి అయితే చేస్తానండి. నాకు వారానికి అలా చేయడానికి అయితే వీలు పడదండి. ఎందుకంటే అమావాస్య అయిపోయిన తర్వాతనే నేనైతే డీప్గా క్లీన్ అయితే చేసుకుంటాను. ఇక నేనైతే ఇక్కడ పూజ గది కడగడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే కింద అయితే పసుపుతోనైతే కొంచెం పసుపు రాస్తున్నాను. ఇక తర్వాత వచ్చేసి దాని మీద అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద అయితే కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా నేను రోజు పూజ చేసుకునే ముందే ఫస్ట్ అయితే నేను గడప పూజ అయితే చేసుకుంటానండి. గడప పూజ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక పూజ అయితే చేస్తానన్నమాట. సో ఇవాళ అయితే ఫస్ట్ అయితే నేనైతే గడప పూజ అయితే చేశాను. ఇక నిన్న ఎలాగో అమావాస్య అయిపోయింది కదా, అమావాస్య అయిపోయింది, ఇవాళ పూజ గది క్లీన్ చేయాలన్నట్టుగా ఫస్టే గడప పూజ అయితే చేసేసాను అన్నమాట. ఇక ఈ పూజ సెల్ఫ్లో పసుపు రాసేసి ముగ్గు అయితే వేసేసాను. ఇక తర్వాత వచ్చేసి డోర్స్ మీద అయితే అంటే నేను మార్నింగ్ అయితే కడిగాను అన్నమాట. కొంచెం పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది, మేము వారానికి ఒకసారి అయితే కడుగుతాం. అప్పుడు డోర్స్ మీద కూడా వాటర్ అయితే చల్లేసాను. ఓం అలాగే స్వస్తిక్ గుర్తుల్ని నేనైతే గంధంతో రాసుకొని తర్వాత వచ్చేసి అందులో వచ్చేసి కుంకుమ బొట్లు అయితే పెట్టానండి. ఇలా రాయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది, చూడడానికి కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను పూజ గది క్లీన్ చేసిన ప్రతిసారి ఇంట్లో కొన్ని ప్లేస్లో ఓం అలాగే స్వస్తిక్ గుర్తులు అయితే వేసుకుంటానండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల. ఇక తర్వాత వచ్చేసి నేనైతే ఫోటో ఫ్రేమ్ అంటే మా ఇంట్లో వచ్చేసి 2 ఫోటో ఫ్రేమ్సే ఉంటాయండి. ఫోటో ఫ్రేమ్ అంటే క్లీన్ చేయడం కోసం నేను ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకున్నాను. ఇక తర్వాత వచ్చేసి నేనైతే ఒక కచ్చిప్ అయితే యూజ్ చేస్తానండి. ఆ కచ్చిప్ నేను ఫోటో ఫ్రేమ్ అంటే ఓన్లీ క్లీన్ చేయడానికే, బొట్టులు క్లీన్ చేయడానికే యూజ్ చేస్తాను. ఆ కచ్చిప్తోనైతే నేనైతే 2 ఫోటో ఫ్రేమ్స్ అయితే తుడిచేసాను అన్నమాట. తుడివేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక ఫోటో ఫ్రేమ్స్కి అయితే నేనైతే బొట్టు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే గంధం, తర్వాత వచ్చేసి కుంకుమ బొట్టు అయితే పెట్టాను. యాక్చువల్గా దేవుని ఫోటోలకు బొట్లు పెట్టేటప్పుడు అయితే మిడిల్ ఫింగర్తోనైతే పెట్టాలట, అందుకే నేనైతే మిడిల్ ఫింగర్తోనే అయితే పెట్టాను అన్నమాట. అలాగే నేను ఒక ఫోటో ఫ్రేమ్లో ఒక దేవునికి అయితే 5 బొట్లు అయితే పెడతానండి. అలా 5 బొట్లు పెడితే మంచిదని చెప్తారు. మరి అయితే ఎక్కువగా టైం లేని వాళ్ళు 5 స్టెప్స్లో చాలా ఈజీగా డైలీ త్వరగా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంటే ఆ 5 స్టెప్స్ ఏంటో నేనైతే వీడియోలో అయితే చూపిస్తానండి.
ఇక ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే దేవునికి అయితే ఫస్ట్ గంధం బొట్టు అయితే తప్పనిసరిగా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి పుష్పం అన్నమాట. థర్డ్ వచ్చేసి దీపం అయితే పెట్టాలి. ఇక ఫోర్త్ వచ్చేసి మనం ఏదైనా ప్రసాదం అయితే పెట్టాలన్నమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి ధూపం కూడా పెట్టాలి. ఇలా పూజ ఈ 5 స్టెప్స్లో ఈజీగా పూజ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక దేవుణ్ణి వచ్చేసి ఏమని ప్రేయర్ చేసుకోవాలంటే, నా పూజలో ఏదైనా తప్పు ఉంటే క్షమించు తండ్రి అనైతే ఒక మాట అయితే మనమైతే దేవుణ్ణి అయితే టైం లేని వాళ్ళు ఇలా 5 స్టెప్స్లో ఈజీగా పూజను అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే నేనైతే ఫోటో ఫ్రేమ్స్ మీద అయితే బొట్టు అయితే పెట్టేశాను అన్నమాట. ఇక బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి సెల్ఫ్లలో నేను కొన్ని క్యాలెండర్స్ అయితే వేసేసానండి. ఇవి యాక్చువల్గా ప్లెయిన్గా ఉండే పేపర్ షీట్ కాబట్టి వేసేసాను. యాక్చువల్గా మనం పూజా సెల్ఫ్లలో న్యూస్ పేపర్స్ అయితే పెట్టొద్దట. ఎందుకంటే గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్స్ అయితే దేవుని సెల్ఫ్లలో పెట్టొద్దు, ఫోటో ఫ్రేమ్ కింద పెట్టొద్దని చెప్తారు. మరి ఇక నేనైతే పూజ సెల్ఫ్లలో స్వస్తిక్ అలాగే బొట్లు అలాగే ఓం అయితే రాసేసానండి. మీకు కెమెరాలో కొంచెం రివర్స్గా కనిపించవచ్చు, కొంచెం నా ట్రైపాడ్ అనేది సరిగా లేదు. తర్వాత వచ్చేసి నేనైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే సెల్ఫ్లలో పెట్టేశాను. ఇక నా దగ్గర వచ్చేసి మామిడి ఆకులు ఉంటే అలా పెట్టానన్నమాట. ఎందుకో ఇవాళ నాకు పూజ గది క్లీన్ చేసుకున్న చాలా స్పెషల్గా అనిపిస్తుంది, అందుకే అలా తోరణంగా అయితే పెట్టేశానన్నమాట. ఇక తర్వాత వచ్చేసి నేనైతే ఫోటో ఫ్రేమ్స్కి అయితే ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను అన్నమాట. యాక్చువల్గా మన ఇంట్లో ఫ్లవర్స్ లేనప్పుడు అక్షింతలు ఉంటాయి కదా, వాటిని అయితే మొక్కుకొని దేవుని దగ్గర అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. మనకున్న దాంట్లో మనమైతే దేవుణ్ణి అయితే పూజించుకోవచ్చు. కాకపోతే మన భక్తి శ్రద్ధ మొత్తం భగవంతుని మీద ఉండాలి. తర్వాత వచ్చేసి నేనైతే దీపాలు వెలిగించుకుంటాం కదా, ఆ ఒత్తులను అయితే క్లీన్ చేసేసానండి. క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఫ్యాన్ కింద ఆరపెట్టాను. తడి ఒత్తులు అంటే దీపాలలో ఒత్తులు వేయకూడదట, నాకైతే రీసెంట్గానే తెలిసింది. అందుకే నేనైతే క్లీన్ చేసుకుని ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ అలా ఆరబెట్టానన్నమాట. అలా ఆరడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయి, అంటే లేకుండా అయిపోయాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఆ ఒత్తులకైతే నేను ప్రతిసారి పసుపు కుంకుమ అయితే పెడతానండి. కంపల్సరిగా పసుపు కుంకుమ పెట్టి దీపం అయితే పెట్టాలట. అలా పసుపు కుంకుమ పెట్టకుండా దీపం పెడితే అది అమంగళం కిందికైతే వస్తుందట. మీరు కూడా డెఫినెట్లీగా పూజ చేసేటప్పుడు అంటే డైలీ చేసే వాళ్ళు వచ్చేసి డైలీ పెట్టిన ఫ్లవర్స్ అయితే తీసేయాలి. అలాగే డైలీ వెలిగించిన ఒత్తులు అయితే కంపల్సరిగా అయితే తీసేయాలన్నమాట. కొందరికి తెలియక ఇవాళ వెలిగించిన ఒత్తులలో రేపు కొంచెం ఆయిల్ పోసి అలాగే వెలిగిస్తారన్నమాట. ఇది వచ్చేసి చాలా తప్పన్నమాట. అందుకే రోజు కొత్త ఒత్తులతోనే దీపాలు అయితే వెలిగించాలన్నమాట. దీపంతాలకు నేను ఒత్తుల మీద బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి అందులో ఆయిల్ పోసేసి ఒత్తులు అయితే వేసేసాను అన్నమాట. తర్వాత వచ్చేసి నేనైతే దీపాలు అయితే వెలిగిస్తున్నాను. యాక్చువల్గా దీపాలని కొందరైతే ఊది బస్తులతోనైతే వెలిగిస్తారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అగ్గిపుల్లతోనే వెలిగిస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అయితే చెప్తారన్నమాట. ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఇక మధ్యలో కొత్త పద్ధతులు పాటిస్తే ఆ పద్ధతుల్ని ఇక చివరి వరకు పాటించాలన్నమాట. ఇక నేను ఎలా పూజ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇక దీపాంతాలు వెలిగేయడం దీపాలు వెలిగించిన తర్వాత వచ్చేసి నేనైతే ఊది బస్తులతోనైతే దేవుళ్ళకైతే ధూపం అయితే ఇస్తున్నాను. అప్పుడే ఇక గంట అయితే కొట్టేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా ఈ రోజు వచ్చేసి కర్పూరాలు అయితే లేవు, అందుకే నేను వచ్చేసి ఊది బస్తుల ధూపంతోనే గంట అయితే కొట్టేశాను అన్నమాట. ఇక గంట కొట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి ప్రసాదంగా అయితే అరటి పండ్లు అయితే పెట్టాను. అలాగే ఇవాళ 2-3 టైప్స్ ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయితే చేశానన్నమాట. ఒకటి వచ్చేసి బొబ్బట్లు, ఇంకొకటి వచ్చేసి పులిహోర అన్నమాట, ఇంకొకటి వచ్చేసి ఉగాది పచ్చడి అన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేసింది ఉగాది ఫెస్టివల్ రోజు అన్నమాట. అందుకే ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ దేవుని ఫోటో దగ్గర అయితే పెట్టేశానన్నమాట. ప్రసాదం పెట్టిన తర్వాత వచ్చేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దేవుని ముందైతే ఒక 3 టైమ్స్ అయితే వాడుతున్నా అలా చల్లాలట. ఎందుకంటే ప్రసాదం పెట్టినట్టుగా దేవునికి అయితే చూపియాలట. తర్వాత వచ్చేసి నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను అన్నమాట. కొబ్బరికాయ కొట్టేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే దేవుని అయితే మొక్కుకున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిసేపు అయితే అలా కూర్చొని నేనైతే కొన్ని స్తోత్రాలు అలాగే దేవుని పాటలు అయితే పాడేసుకున్నాను అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఎవరికైనా టైం లేకపోతే మీరు పూజ త్వరగా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఓన్లీ 5 స్టెప్స్లోనే పూజను అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి. వచ్చేసి గంధం అలాగే పుష్పం ధూపం దీపం నైవేద్యం అన్నమాట. ఈ 5 స్టెప్స్లో అయితే పూజను అయితే చాలా ఈజీగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇక నేనైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే వారానికి అయితే ఒకసారి అయితే క్లీన్ చేసుకుని అయితే బొట్లు అయితే పెట్టుకుంటానండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల వచ్చేసి నేనైతే ఎవ్రీ టైం పూజ చేసుకున్నప్పుడు అయితే ఫోటో ఫ్రేమ్స్ కడిగి బొట్లు అయితే పెట్టానన్నమాట. చేయడం వల్ల పూజ అనేది త్వరగా ఈజీగా అయితే అయిపోతుంది. మెయిన్గా ట్యూస్డే అలాగే ఫ్రైడే అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే కడగొద్దన్నమాట.